హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కమ్మనైన రుచిగా ఉండే చేపల కర్రీ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను చెప్పే విధంగా చేసుకోండి. ఇది మనకు సైడ్ డిష్ లాగా అలాగే అన్నంతో కూడా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను చేపల కర్రీ చేయడానికి ముందుగా 1 కేజీ వరకు చేపలను తీసుకున్నాను. మనం ఎప్పుడైనా చేపలను కడిగేటప్పుడు ఉప్పు వేసుకొని బాగా కడుక్కోవాలి. అప్పుడే మనకి నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇక్కడ నేను బాగా క్లీన్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మనం చేపలకి కావాల్సిన ఉప్పు కారం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇక్కడ 1 కేజీ తీసుకున్నా కాబట్టి 4 టేబుల్ స్పూన్ కారం తీసుకుంటున్నాను. అందులోనే 2 టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, కొంచెం ఆయిల్ వేసి ఇలా బాగా మిక్స్ చేసుకోండి. మీకు కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా వేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి తీసుకొని పెద్ద బగోన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకొని ఇది బాగా ఫ్రై చేయండి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. చూసారు కదా, కొంచెం కలర్ చేంజ్ అయింది. తర్వాత అది పక్కన పెట్టుకొని ఇందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఉల్లిగడ్డలు ఇలా కట్ చేసుకొని గోలించుకుందాం. ఇది కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకుందాం. చూసారు కదా మన ఉల్లిపాయలు ఎలా మగ్గిపోయాయో, ఈ కలర్ వచ్చే వరకు ఉంచుకోండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. మనం ముందుగా ఏదైతే ఉప్పు కారం కలిపి పెట్టుకున్నామో ఇప్పుడు నేను చూపించిన విధంగా ఫిష్కి మొత్తం పట్టించండి. ఇలా పట్టిస్తే మనకి ముక్కకి ఉప్పు కారం బాగా సరిపడుతుంది. ఇలా అన్నిటికీ పెట్టుకొని సైడ్కి పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా అన్నీ పెట్టేసుకొని ఒక 5 to 10 minutes పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక పెద్ద ప్యాన్ తీసుకొని మనం అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఏదైతే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఉల్లిగడ్డ, ఆ ఉల్లిగడ్డ పేస్ట్ ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, బండ పువ్వు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒక ఇలచి, ఒక యాలక వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోండి. చూస్తారు కదా కలర్ ఎట్లా వచ్చిందో. ముందుగా మనం రెడీ పెట్టుకున్న ఈ చేప ముక్కల్ని ఇందులో ఒక్కొక్కటిగా ఇట్లా సైడ్కి నేను చూపించిన విధంగా వేసుకోండి. ఈ కర్రీ చేయడానికి మనకు చాలా పెద్ద కడాయి కావాలండి. అప్పుడే మనకు ముక్కలు అనేది బాగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 2 minutes అలాగే ఉంచి నేను చూపించిన విధంగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మన పీసెస్ ఏవైతే ఉన్నాయో అది రివర్స్ చేసి పెట్టుకోండి. అప్పుడే ముక్కలు అనేది చాలా బాగా ఉడుకుతుంది. చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత నేను ఇందులో గరం మసాలా వేసుకున్నానండి. ఈ మసాలా కావాలనుకుంటే కామెంట్ చేయండి, నేను ఇంకో వీడియో చేసి చూపిస్తాను. అలాగే మనం ముందుగా ఏవైతే ఫ్రై చేసుకున్నామో జీలకర్ర, మెంతులు, అది ఒకసారి రోల్లో రుబ్బుకొని వేసేసుకోండి. అలాగే కొన్ని వాటర్ వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇలా మూత పెట్టిన 5 minutesకి మనకి ముక్క అనేది కొంచెం బాగా ఉడుకుతుంది. అప్పుడు మనం స్పూన్ పెట్టకుండా నేను చూపించే విధంగా కలుపుకోండి. మీకు ఫిష్ అనేది ఫ్రై అయింది అనిపిస్తే అప్పుడు మీరు 3 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసాను. మీకు కావాలనుకుంటే తక్కువ కూడా వేసుకోవచ్చు. లాస్ట్లో కొత్తిమీర వేసి ఒక 2 minutes పాటు మూత లేకుండా ఇలానే ఉంచండి. అప్పుడే మనకి కొంచెం వాటర్ అనేది ఎవాపరేట్ అయ్యి బాగా అనిపిస్తుంది. అంతేనండి, మన చేపల కర్రీ రెడీ. సూపర్గా యమ్మీగా తినేయచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.